సో సార్ సైబర్ క్రైమ్స్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందండి? దేని గురించి? సైబర్ క్రైమ్స్ సార్. సైబర్ క్రైమ్స్. సైబర్ క్రైమ్స్ అంటే ఎప్పుడు నడుస్తూనే ఉన్నాయి. అవి మన ప్రభుత్వాలు అన్ని విధాల వాళ్ళు చేసినా సరే, డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని చేసినా సరే, వీళ్ళు స్టూడెంట్స్లో కానీ మన వేరే విధంగా కానీ వాళ్ళు ఏదో విధంగా తప్పు చేస్తూనే ఉన్నారు. అవేర్నెస్ చేస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్లు అవేర్నెస్ చేసినా సరే వాళ్ళు ఏం పట్టించకుండా వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇంకా ప్రభుత్వం ఇంకా గట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం. ఓకే, సైబర్ క్రైమ్స్ కి మీరు ఎప్పుడైనా విక్టిమ్ అయ్యారా సార్? మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా? లేరండి, ఇంతవరకు మా వాళ్ళు ఎవరు లేరు, నేను కూడా లేను. ఓకే సార్, అంటే మీకు బ్యాంక్స్ నుంచి కాల్ చేస్తున్నాము, లోన్ ఇస్తాము అంటే ఏమైనా ఫేక్ కాల్స్ ఏమైనా వచ్చాయా సార్? ఫేక్ కాల్స్ వస్తాయి కానీ నేను రిజెక్ట్ చేస్తాను హుషారుగా. ఎందుకంటే కొద్దిగా అవేర్నెస్లో ఉన్నాను కాబట్టి నేను కొద్దిగా పేపర్ యాడ్ చదవడం, లేకపోతే మొబైల్లో SMS రావడం కూడా చూసి నేను దాన్ని ఆ విధంగా నేను దాన్ని రిజెక్ట్ చేస్తాను. ఓకే సార్, సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా మన పబ్లిక్ కి మీరు ఇచ్చే టిప్స్ ఏమైనా ఉంటాయా? ఇలాంటి SMSలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ హెచ్చరికలు కానీ వాళ్ళు మీరు సూచనలు గమనించుకుంటే మంచిగా వాళ్ళు ఇచ్చిన సూచనలతోటి మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండగలరు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సైబర్ క్రైమ్స్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? ఉంది. మీరు ఎప్పుడైనా సైబర్ క్రైమ్స్ కి విక్టిమ్ అయ్యారా? లేదు, కాలేదు. అంటే సైబర్ క్రైమ్స్ ఏ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఉంటాయని అనుకుంటున్నారు సార్? మనకు మెసేజ్ వస్తుంది కదా మామూలుగా, అంటే ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్తారు. చేశాక అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ స్కామ్ అయిపోతాయి. ఓకే, మీరు ఎప్పుడైనా బాధితులు అయ్యారా సార్? విక్టిమ్ లేదు, కాలేదు. ఎందుకంటే చదువుకున్నాను కదా, కాలేదు. ఓకే సార్, సైబర్ క్రైమ్ కి విక్టిమ్ అవ్వకుండా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి సార్? నేనేం జాగ్రత్త తీసుకోవట్లేదు కానీ మా ఫ్రెండ్స్కి చెప్తుంటాను, అలాంటి లింక్స్ వస్తే వాట్సాప్ కానీ నార్మల్ మెసేజ్ కానీ పట్టించుకోవద్దు అని చెప్తాను. ఓకే సార్, అంటే మీకు కూడా బిఫోర్ ఏమైనా వచ్చాయి సార్ వాట్సాప్ లో అన్నోన్ నెంబర్స్ నుంచి వీడియో వస్తుంటాయి, నార్మల్గా చాలా వస్తుంటాయి. మీరు వాటిని ఎలా ఐడెంటిఫై చేయగలిగారు సార్? అంటే మనకు అడ్వర్టైజ్మెంట్లో చెప్తుంటారు కదా చాలా సార్లు, సైబర్ క్రైమ్ నుంచి ఆడుతుండాలని. పోలీసులో కూడా అంటే పేపర్స్లో వస్తాయి, సైబర్ క్రైమ్ వల్ల కోర్టులో లాస్ అని సంథింగ్ ఏదో అలా గుర్తిస్తుంటాం అన్నమాట. మీరు సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా మన పబ్లిక్ కి ఇవ్వాలనుకుంటున్న టిప్స్ సార్? పబ్లిక్ ఏం లేదు, కొంచెం తెలివిగా ఆలోచించండి, అది ఏందో అవగాహన చేసుకోండి దాని గురించి. బ్యాక్ ఎండ్ నుంచి కూడా ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి అని చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, అంటే మీకు మీ ఫ్రెండ్కి ఏం జరిగింది సార్? ఏ విధంగా అమౌంట్ కట్ అయ్యాయి? ఆయన మీ దగ్గర మేము బ్యాంక్ వాళ్ళం అని చెప్పేసినాము. బ్యాంక్ వాళ్ళము ఓటీపీ మీ అకౌంట్ మీకు ఒక ఓటీపీ వస్తుంది, మీకు లోన్ వచ్చేస్తుంది, క్రాప్ లోన్ వస్తుంది. అకౌంట్లో మీ ఓటీపీ మీకు 50,000 వచ్చేస్తుంది మీకు లోను. మీ సెల్కు ఓటీపీ వస్తుంది చెప్పేసాను అన్నారు. అది చెప్పేసాడు పెద్ద మనిషి మా ఫ్రెండ్, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్. ఉన్నాయి కూడా 70,000 80,000 కట్ అయిపోయినాయి ఓటీపీ చెప్పింది. ఇక దానికి ఈ విధంగా స్టేషన్ కూడా పోయి కంప్లీట్ చేసాను వేరే దగ్గర. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా సార్ ఇలా అమౌంట్ కట్ అయ్యనేసి? బ్యాంక్ వాళ్ళకి ఇచ్చిండ్రు మేడం. అంటే సైబర్ క్రైమ్స్ హోటల్లో ఏమో కంప్లైంట్ ఇవ్వలేదు సార్? మేడం, బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసి పోయి. ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రజెంట్ హోమ్ మేకర్ అండి. ఓకే, ఈ సైబర్ క్రైమ్ గురించి మీకు ఐడియా ఏమైనా ఉందండి? ఉందండి. లైక్ చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు. బయట సిచ్యువేషన్స్ కూడా బాగాలేదు కాబట్టి చాలా మంది చాలా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అనేవి. సో షీ టీమ్స్ లాంటివి కొన్ని వచ్చాయి కాబట్టి మధ్య కొంతమంది లైక్ అవేర్నెస్ ఉన్న వాళ్ళు కాల్ చేసి వాళ్ళకి చెప్పడము, ప్రాబ్లం అలా సాల్వ్ చేసుకుంటున్నారు. ఇంకా అవేర్నెస్ పెరగాలి, ఇంకా చాలా మందికి తెలియదని అనుకుంటున్నాను. ఇంకా అంత పాజిటివ్గా తీసుకొని డేర్ చేసి రావట్లేదు, స్టెప్ ఫార్వర్డ్ చేసి రావట్లేదు. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సైబర్ క్రైమ్ కి విక్టిమ్ అయ్యారా మేడం? అయ్యారండి. ఇంటర్నెట్ లైక్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్ ఐడీస్ క్రియేట్ చేయడం అలా మా కజిన్ అలా ఫేస్ చేసింది ప్రాబ్లం. మేము సైబర్ క్రైమ్కి వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వితిన్ 1-2 డేస్లో సాల్వ్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ పబ్లిక్ సైబర్ క్రైమ్స్ కి విక్టిమ్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు చెప్పాలనుకున్న టిప్స్ ఏమైనా? ఏదైనా సరే డేర్గా మనము ఒక స్టెప్ తీసుకోవాలి. భయపడుతూ కూర్చుంటే మాత్రం ఏది సార్ట్ అవుట్ అవ్వదు. సో డేర్గా వెళ్ళి పేరెంట్స్తో షేర్ చేయడం ఆర్ఎల్స్ కంప్లైంట్ చేయడం ఏదో ఒకటి చేయాలి. అలా సైలెంట్గా అయితే కూర్చోకూడదు. ఏం చేస్తుంటారు? ఓకే, సైబర్ క్రైమ్స్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందండి? అంటే ఈ రోజుల్లో ఎక్కువ జరుగుతున్నాయి అవి కాబట్టి
సోషల్ మీడియాలో ఏమైనా హరాస్మెంట్ గురయ్యారా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా? లేదండి, మీకు లోన్ ఇస్తామంటే ఏమైనా కాల్స్ వచ్చాయా మేడం? వచ్చాయి కానీ మేము ఏమి యాక్సెప్ట్ చేయలేదు. మీ వాట్సాప్లో అన్నోన్ నెంబర్ నుంచి ఏమైనా వీడియో కాల్స్ వచ్చాయా? రాలేదండి. మీరు ఎప్పుడైనా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం సెర్చ్ చేశారా యాడ్స్ ఏమైనా? లేదండి, ఇంకా చదువుకుంటున్నాం మేము. ఓకే, మీరు మొబైల్ డివైసెస్ ని ఎలా యూజ్ చేస్తారండి? అంటే ఎలాంటి టిప్స్ యూజ్ చేస్తారు సైబర్ క్రైమ్స్ కి విక్టిమ్ అవ్వకుండా ఉండడానికి? మేము అన్ని ఆఫ్ చేసి పెడతాము మాక్సిమం. ఆఫ్ అంటే అన్ని ఆఫ్ అంటే ఐ మీన్ ఏమన్నా ఉంటే గూగుల్ వేరే యాప్స్ అసిస్ట్ చేస్తుంటాయి కదా మనవి, అవి చేయకుండా ఆఫ్లో పెడతామండి. ఓకే, మీరు వాట్సాప్లో టూ స్టెప్ అథెంటికేషన్ యూజ్ చేస్తున్నారా మేడం? ఏంటండి? 2 స్టెప్ అథెంటికేషన్ యూజ్ చేస్తున్నారా? చేస్తున్నాము. టిప్స్ యూజ్ చేస్తున్నారా? అయితే సో ప్రజెంట్ సొసైటీలో సైబర్ క్రైమ్స్ కి ఎక్కువ మంది విక్టిమ్ అవుతున్నారు కదా, సో ప్రజలలో సైబర్ క్రైమ్స్ గురించి ఎంతవరకు అవగాహన ఉందో తెలుసుకోవడం కోసం మేము పబ్లిక్ లోకి వచ్చాము. నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు ఈవెన్ ఐటీలో పనిచేసే వాళ్ళందరూ కూడా మోసపోతున్నారు. ఫస్ట్ ఓటీపీ అడగగానే ఇచ్చేస్తున్నారు. ఎందుకు ఏంటి అని అడగకుండా, అది ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసా, మనం నెట్లో ఒక బ్యాంక్ అనే పేరు నొక్కితే ఇప్పుడు హెచ్ఎస్బిసి అని నొక్కామనుకోండి, లేదా హెచ్డిఎఫ్సి అని నొక్కామనుకోండి, ఆ వెబ్సైటే ఫేక్ వెబ్సైట్ వస్తుంది. దాంట్లో కాంటాక్ట్ నెంబర్ చూసి చేస్తున్నారు కదా, ఫోన్ చేస్తున్నప్పుడు ఆ కాంటాక్ట్ నెంబర్ ఫేక్ వాళ్ళది ఉంటుంది. వాళ్ళకి కాల్ చేస్తే మనం గూగుల్లో చూసే చేస్తున్నాం కదా అనేసి ఆ నెంబర్ వాళ్ళు ఓటీపీ అడగగానే ఇచ్చేస్తున్నాము. పర్సనల్గా నేను ఒకళ్ళని చూశాను కూడా. తర్వాత మళ్ళీ మేము పోలీస్ కంప్లైంట్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి అన్ని చేస్తే కూడా మీరు చదువుకున్న వాళ్ళే కదా, మీరు ఎలా మోసపోయారని తిరిగి మనల్ని అడుగుతున్నారు. మనం చూసే లోపల విదిన్ 5 minutes 1 lakh 2 lakhs ఎంతైతే ఉన్నాయో అలా ఒక్కసారి ఓటీపీ కాదు, ఇది ఇంకో ఓటీపీ అని అడిగి వెంటనే తీసేసుకొని చేసి ఫస్ట్ ఓటీపీ అనగానే ఇవ్వకూడదు. ఏదైనా లింక్ నొక్కండి అనగానే కూడా నొక్కేస్తున్నారు. అది రాంగ్. చాలా అవుతున్నాయి. అయితే నేను పర్సనల్గానే విన్నాను చాలా, ఇప్పటికైతే చాలా అవుతున్నాయి. ఫస్ట్ వెబ్సైట్స్ కంట్రోల్ ఉండాలి. ఆ బ్యాంక్ వాళ్ళకి మేము మళ్ళీ కాల్ చేసి మీ పేరుతోనే ఇంకో వెబ్సైట్ ఓపెన్ అయింది, మీరు చెక్ చేసుకోండి మీరు ఆ వెబ్సైట్, ఎందుకంటే వీళ్ళే అనుకొని మోసపోయారు, ఈ బ్యాంకే మోసం చేసిందని అనుకుంటారు కదా. సో అవన్నీ చూసుకొని కొంచెం వెబ్సైట్ కరెక్ట్ లింకా లేదా, అందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ ఫోన్ చేస్తే జనరల్గా ఓటీపీ ఎప్పుడు ఫోన్లో అడగరు. అది బేసిక్ వాళ్ళకి కూడా తెలియట్లేదు, ఓటీపీ వాళ్ళు అడగరు. సో లింక్, వెబ్సైట్, ఓటీపీ ఈ మూడింటి మీద వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళు ప్రొటెక్ట్ అవుతారు అంతే. ఓకే మేడం, నెక్స్ట్ అడగాల్సిన క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ ముందే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నీ పేరు? అక్షిత, ఏం చదువుతున్నావు అక్షిత? 5th క్లాస్. అవునా, నువ్వు ఆన్లైన్లో గేమ్స్ ఆడతావా? ఆడతా. ఎలాంటి గేమ్స్ ఆడతావు? బాన్ గేమ్ అవి. అవునా, ఎప్పుడైనా ఆన్లైన్లో గేమ్స్ ఆడుతుంటే ఏమైనా లింక్స్ వచ్చాయా? క్లిక్ చేస్తావా లింక్స్? చెప్పు, చేస్తావా? చేస్తా. చేయడం వల్ల మీ మమ్మీ ఫోన్లో డబ్బులు పోయాయా? పోలే. మీ మమ్మీ ఎప్పుడు తిట్టలేదా? టికెలే. అవునా, సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క, బాయ్. హాయ్, మీ పేరు? అలేఖ్య. ఏం చేస్తుంటారు? మేము ఆఫీస్ జాబ్ హోల్డర్స్. అవునా, మీకు సైబర్ క్రైమ్స్ అంటే ఐడియా ఉందండి? రీసెంట్గానే నాకు ఒక కాల్ వచ్చింది అనమాట. మా డాడీకి వచ్చింది, మీ డాటర్ ఇలా మనీ సైబర్ క్రైమ్ నుంచి కాల్ చేస్తున్నా, మీ డాటర్ సంథింగ్ ఏదో డ్రగ్స్లో ఇరుక్కుంది అని చెప్పారనమాట. చెప్తే మా డాడీ ఏమో నాకు కాల్ చేసి నువ్వు ఎక్కడున్నావు ఏంటి అని నన్ను సీరియస్ అయ్యారు నా మీద. వాళ్ళు చూస్తే అది +97 అని స్టార్ట్ అయింది. అది మేము సెర్చ్ చేస్తే అది ఫ్రాడ్ కాల్ పాకిస్తాన్ అని వచ్చింది. దీనివల్ల అవేర్నెస్ రావాలని మేము అనుకుంటున్నాం. అవును, ఇలానే సైబర్ నేరగాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో మనం దాని నుండి జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా కూడా ఏదైనా అన్నోన్ లింక్స్ కానీ అన్నోన్ వాట్సాప్ కాల్స్ కానీ మనం లిఫ్ట్ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, దీని గురించి మీరు ఏమైనా ప్రికాషన్స్ చెప్తారా సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా? ప్రికాషన్స్ అంటే మీ డాడీ చేసింలాగా మళ్ళీ కాల్ చేస్తారు కదా, అంటే ఇలా నెంబర్స్ కొన్ని అవేర్నెస్ రావాలి. కొన్ని నెంబర్స్ ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ ఉంటాయి, ఇలా చేస్తారని. ఎగ్జాంపుల్ +97 ఆ నెంబర్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళది క్రైమ్ నెంబర్స్ అంట. అలాంటి కాల్స్ వస్తే ముందుగా మనం ఓపెన్ చేయకుండా, అలాంటి కాల్స్ లిఫ్ట్ చేయకుండా ఉండాలి. వాళ్ళు మళ్ళీ తెలివిగా వాట్సాప్ కాల్ చేశారనమాట. డీపీ కూడా పోలీస్ డీపీ పెట్టుకున్నారు. సో కొంచెం జాగ్రత్త కావాలని. ఇప్పుడు నీ దగ్గర నువ్వు బెట్టింగ్ ఆడుకోవాలి అనుకుంటే నా స్థాయి అనేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఒక 1 lakh శాలరీ అనుకో, అందులోంచి ఒక 10,000 నేను ఈ బెట్టింగ్లో